రామచంద్రాపురం పరిధిలో పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని 24 పార్కుల అభివృద్ధి కోసం నిధులు విడుదలయ్యాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెల్లాపూర్ డివిజన్లోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 2 కాలనీ పార్క్, హుడా కాలనీ పార్క్ 2 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మొత్తం 1,40,00,000 వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పట్టణాలు, గ్రామాల్లో పార్కుల అభివృద్ధి ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈరోజు పటాన్చెరు సర్కిల్ డివిజన్లో భాగంగా కొల్లూరులో 2 BHP ఫేజ్ 2లో పార్క్ డెవలప్మెంట్కు 80 లక్షల రూపాయలు, అలాగే 78,56,000. ఈ ఉడా కాలనీ తెల్లాపూర్ మధ్యన ఉన్న ఫారెస్ట్ పార్కు, వాకింగ్ పార్కు, ఓపెన్ జిమ్ 60 లక్షల రూపాయలతోటి డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో తెల్లాపూర్ డివిజన్ పటాన్చెరు సర్కిల్ అంటేనే ఒక మినీ భారతదేశం లాంటిది మన కాన్స్టిట్యున్సీ. కొద్దిగా లేచి వాకింగ్ చేయాలన్నా, జిమ్ చేయాలన్నా ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అడ్వైజ్ చేసేది అది ఒకటే. పిల్లలు కానీ, పెద్దలు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా సరే సీరియస్గా దీని మీద ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి పార్కుల మీద పటాన్చెరు డివిజన్లో 18 పార్కులు ఎట్ ఏ టైం శాంక్షన్ తీసుకొని అన్ని ఆన్గోయింగ్ వర్కులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి తొందరలోనే 2 నెలల లోపలనే ఇవన్నీ మళ్ళా తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, అధికారులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు ధన్యవాదాలు.